ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనము. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పినాం. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయం 24-25 వచనంలో, అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గలవాడిని చూచి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీవు ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తన పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరిచి తన ఇంటికి వెళ్ళెను. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, నువ్వు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము త్రాగము, ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించును. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయమును ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయం 2వ వచనం, నీ సేవకునితో వాద్యం ఆడుకుము, సజీవులలో ఒకడు నీ సన్నిధి నీతిమంతుడిగా ఎంచబడడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 25వ వచనం, యెహోవా యందు ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులకు ఎంచబడిన వారే అతిశయపడుదురు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నన్నుకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడేవాడు నీతిమంతుడిగా తీర్చువాడు దేవుడే. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నేను మీ యందు మేము తగ్గించుకొని నిన్ను మహిమపరిచి కనపరచారు శక్తిని అనుగ్రహించి మీ యందు నీతిమంతుడిగా జీవించే శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.